సో మీలో కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి, వచ్చి దేవుని దర్శనం చేసుకొని తప్పకుండా వెళ్ళండి. మనకు అనుకున్నట్టు కోరికలు అయితే తప్పకుండా జరుగుతాయి, అయితే 100% నిజం ఇదైతే. ఇంకోటి మనకి లేడి బండ అని చెప్పి పంతులు చెప్పింది కదా, అక్కడ రాముడు ఎందుకు వచ్చిండు, ఆ జింకను ఎందుకు కొట్టిండు అని చెప్పేసి ఇంకో ముందు ఉంటుంది. నెక్స్ట్ అది చూపిస్తా చూడండి. ఇలా జై శ్రీరామ్ అందరికీ. తాతయ్యతో ఉన్నాడు, తాతయ్యతో అడిగి తెలుసుకుందాం లేడి బండ రాముడు పాదాలు ఎట్లా వచ్చినాయి, అసలు ఇది ఏం జరిగింది, స్టోరీ ఏంటి అని చెప్పి నేను తాతనైతే అడుగుతాను. ఇప్పుడు చూద్దాం. తాత నమస్కారం. నమస్కారం. ఇక్కడ నేను లేడి బండ గురించి మాట్లాడదామని వచ్చిన. ఇక్కడ రాముడు పాదాలు ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కొంచెం చూపిస్తావా నాకు? శ్రీరాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం దిగినప్పుడు, 14 ఏళ్ళు అరణ్యవాసం పోయినప్పుడు పర్ణశాలలో ఉన్నాడట. పర్ణశాల ఉంటే రావణాసురుడు ఏం చేసిండు, సీతమ్మ వారిని అపహరించుకుపోవాలని మారీచుల్ని మాయలేడిగా మార్చి ఆ సీతమ్మ వారి ముంగలికి తోలిండు. ఆడికి ఆ సీతమ్మ వారికి దుర్బుద్ధి పుట్టి ఏమన్నది కదా అంటే, ఆ లేడి మంచిగా ఉన్నది, నాకు ఆ లేడి కావాలి అని రాముల వారితో అన్నది. సీతమ్మ వారు అడిగితే సరే మంచిది తెత్తా అని, లక్ష్మణ ఇక్కడ ఉండు తమ్మి భద్రం, నేను లేడిని తెత్తా అని రాముల వారు లేడెమ్మడి పడి ఉరుకొచ్చాడు. పర్ణశాల నుంచి ఉరుకొచ్చి ఇంత దూరం ఉరుకొచ్చి ఈ బండ మీద లేడీని కొట్టాడు. ఈ బండ మీద లేడీని కొట్టంగానే అది ఏమని కదా అంటే సీతాలక్ష్మణ అని పానం చేసింది. సీతాలక్ష్మణ అనుకుంటా పానం విడిచింది. పానం విడవంగానే ఆ దుర్బుద్ధి ఈ అరుపు సీతమ్మ వారికి వాడు, లక్ష్మణ మీ అన్న అరుస్తున్నాడు, మీ అన్నదాడి బొమ్మని సీతమ్మ వారి పేరు. లక్ష్మణుడు ఇటు వచ్చాడు, రావణాసురుడు సీతమ్మని తీసుకొని అడుపోయాడు. ఈ మారీచుడు బాణం పడేంత వరకే లేడు, బాణం పడదనుకో రాక్షసాడు. నాకు దామైతుంది, దాని చల్లార్పు, నేను స్వర్గం పోతాను ఆయన, నీ చేత దాని చల్లార్పు అన్నాడు. రాముల వారు పిడికిలు బట్టి ఇట్లా నెట్టి నెట్టి నీళ్లు రప్పించి ఆ కౌశిక అమ్మకి దాని చల్లార్పాడు. దాని చల్లార్పంగానే సీతాలక్ష్మణ్ అని పానం విడిచాడు రాక్షసుడు. అక్కడ అమ్మవారికి వినబడ్డది. ఇక్కడ నీళ్లు ఊతాయి, అవే నీళ్లు లేడి బండ మీద నీళ్లు ఊరేది. ఒకటి లేడీ అడుగులు 2, రాముల వారు అడుగులు 3 రచనలు ఆనాటి ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఈ బండ మీద ఉన్నాయి. దీన్ని ఏమంటారు కదా అంటే మాయమురుగం బండ అనే పేరు పోయింది. మాయమురుగం బండ పురాణ కాలం బందోబస్తు కాలంలో మాయమురుగం బండ సర్వే నెంబరు అనేది 5 ఎకరాల గురించి తీసిపెట్టింది ఇక్కడికి దేవుడికి. ఈ దేవుని మాన్యం. ఆ లేడి అడుగులు ఉన్నాయి, రాముల వారి అడుగులు ఉన్నాయి, నీళ్లు ఊరటం ఉన్నది. ఒక్కసారి చూపిస్తావా? అది చూపిస్తా. ఇది వర్షాకాలం ఉన్నది, ఇప్పుడు వస్తలేవు. మంచి ఎండాకాలం అయితే వస్తాయి ఆ నీళ్లు. అయితే నేను చిన్నప్పుడు ఇక్కడ ఇదే జీడికల్లో చదువుకుంటున్నప్పుడు ఒక బట్ట పెట్టి ఇట్లా దేవుడి దగ్గర ఇట్లా అంటే నీళ్లు ఊరుతుండే ఉన్నది. అది ఉన్నది, ఎక్కడ పోలే. ఇప్పుడు చూపిస్తా, ఒకసారి చూపిస్తా. సో గైస్, ఈ తాతగారు అయితే అడుగులు కూడా తీసుకో, రాముల వారి పాదాలు అచ్చులు చూపిస్తాడు. లెట్స్ సీ గైస్. ఫ్రంట్ గా ఇవి లేడి అడుగులు. చూడండి గాయస్, ఇక్కడ లేడి అడుగులు అయితే మనకి మంచి క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి దగ్గరకు వచ్చి చూపిను మంచి నీట్గా. చూడండి ఇవైతే లేడి అడుగులు. ఇక్కడ రాములవారు 15 ఫీట్ల అజానుబావుడా, లేడి చిన్నగుండి మరి బాణం కొడితే తలగాలి కదా. అవును, ముఖాలు వచ్చి లేడీని కొట్టిండట. ఇది ముఖాలు పెట్టి ఇట్లా అది లెఫ్ట్, ఇది రైట్. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ లెఫ్ట్ పెట్టిండు ఇట్లా. చూడండి గైస్, ఇగో ఇదే ఇట్లే లెఫ్ట్ పెట్టి ఇట్లా కొట్టిండు. ఆ లేడీని కొట్టంగానే నాకు దాని చల్లారిపోయినది కదా. ఇగో ఇట్లా చేయి తిప్పి నెట్టిండు. అగో ఇది నీళ్ళు ఇది. సో గైస్ ఇక్కడ చూపిస్తారు గైస్, చూడండి ఇక్కడ లేడీ కొట్టినాక దేవుడు లెఫ్ట్ మోకాలు, ఇది రైట్. ఇక్కడ చేయి తిప్పేసి మనం నీళ్ళు అడిగినా అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బొటన వేలుతోని ఇట్లా గుద్దితే ఇక్కడ నీళ్ళు వచ్చాయి. ఒకసారి దగ్గర జూమ్ చేసుకో.
సాంబార్ నీళ్ళు ఇగో ఇది ఇగో ఇక్కడ. ఇట్లా ఆ మలిచి నీళ్ళు కింద పోయింది అక్కడ చేయి పెట్టి చూడు నువ్వు ఎంత నున్నగా ఉన్నదో అది బండి చూడండి గాయస్, దేవుడు అయితే చూడండి ఇక ఆగు అక్కడ ఇట్లా దేవుడు ఇట్లా పెట్టినాడు. మన దేవునికి దాన్ని అసలు మనం పనికిరాము కానీ చూడండి ఎంత మంచిగా ఉన్నదో ఇక్కడ. ఆనవాళ్ళు మీకు ఇదే దేవుడు ఉండు అని అనుకునే దానికి ఇదే నిదర్శనం మనకైతే. కంటికి రెప్పలు ఉన్నది, ఆ రెప్పలోకి వెళ్ళి వస్తాయి నీళ్లు. రేపు మార్చి నుంచి ఎన్నో కొన్ని వస్తాయి, ఏప్రిల్ రోజుకో 20 లీటర్లు బయటకు వస్తాయి చెప్తున్నా. ఇది ఇక్కడ ఈ గుండం గురించి గుడి కట్టియాలని మా నాయన కొట్టించిండు. ఇగో ఇది అది అగో అది గుడి కట్టాలని ఇగో ఇక్కడ అదే గుడి 4 దిక్కులు 4 మూలలు గుడి కడదామని. అయితే ఇళ్ళకి వచ్చే నీళ్ళు ఇళ్ళకి వచ్చినాయి, కొట్టిన కళ్ళు పోయినాయి. ఆ గుడికి ఇక్కడ కొట్టిన కళ్ళు పోయినాయా? కళ్ళు పోయినాయి వద్దని గుడి అక్కడ కట్టింది. ఇప్పుడు 2 ఎట్లు వస్తాయి నీళ్ళు ఇండ్లా అవే మచ్చులాడా? చిన్నది లేడి అడుగు, పెద్దది స్వామివారి అడుగులు. ఇది లేడీ అడుగులా? అది లేడీ అడుగు. ఇక్కడ మంచిగా ఉన్నాయి చూద్దాం రండి. సో గాస్ ఇంకా మంచిగా ఉన్నాడు తాత చెప్తున్నాడు, మనకైతే తెలియదు. తాత ఒక పురాతన స్టోరీ అయితే మనకు చూపిస్తున్నాడు, ముందుకు చూపిస్తే మీకు చూడండి. చెప్పేది వాస్తవం బాబు. తెలుసు నేను అనంతరమేడ చూడండి అక్కడ కనిపిస్తున్నాడు అయితే ప్రతి ఒక్క దేవుని అడుగుకి అయితే పాయింట్అవుట్ చేసి పెట్టినారు. చూసి ముందు రాముల వారి కుడి పాదం చూడండి గాయస్, అసలు దేవుడి పాదం చూడు ఎంత ఉంది. స్వామివారిది కుడి పాదం శ్రీరామచంద్రుడి, జగన్నాథ రక్షక శ్రీరామరామ. చూడండి స్వామివారు అయితే కుడి పాదము ఎంత బాగుంది చూడు. దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ప్రత్యేకమైన నిదర్శనం ఇదే మనకి. చూడండి మీరైతే, మనం నమ్మితే దేవుడు ఇక్కడనే కనపడతాడు, ఇక్కడే కనబడతాడు అంతే. లేడీ అడుగులు లేడీ అడుగులు లేడీ అడుగులు. లేడీకి ఒక్క కాలుకు డెక్కెలు 2 ఉంటాయి, సేమ్ మనం యాకే ఇవి ఉన్నాయి చూడు. లేడీ అడుగు ఇగో స్వామిది చెయ్యి అరిచెయ్యి. చూడండి ఇది స్వామివారిది అయితే అరిచెయ్యి అంట, మనకి చెయ్యి లేదు. ఈ దేవుడిది మొత్తం ఒక అరిచెయ్యి ఇట్లా. ఇక్కడైతే మన లేడీ అడుగులు ఇవి, ఇది స్వామివారిది చెయ్యి. దేవుడి అంటే లేడీ పాదాలు కనిపిస్తుంది ఇక, లేడీ పాదం చూడండి ఇట్లా. లేడీని కొట్టిన బాణం ఇగో ఈడికి బాణము, ఇగో ఈడ 5 అంశాలు కత్తులు బాణం పుల్ల ఈడికి. ఇగో లేడీ అడుగు చూడు మెత్తకుంది. చూడండి ఇది దేవుడు కొట్టిన ప్లేస్ ఇక్కడ. తాత ఇటు దేవుడు అచ్చడు కొట్టిన ఇటు కొట్టిండు. ఇప్పుడు ఎక్కడ కొట్టిండో కానీ 6 వాళ్ళు ఉన్నాయి. ఒక ముచ్చట ఏంటంటే ఈ చివరకు బండి ఎక్కినట్టు ఆడ ఉండి లేడీని కొట్టినట్టు, అగో గుడికి ఆ దక్షిణ ముఖాన మీ ఊరు ముఖాన లేడీ పడ్డట్టు ఆనవాళ్ళు బట్టి చెప్తాను. ఇంకో మళ్ళీ కుడిపాదం, అది కుడిపాదం, ఇది కుడిపాదం. చూడండి ఎంత డిస్టెన్స్ తో దేవుడు అయితే అడుగులు వేసిన. మామూలు ఒక నడక జస్ట్ ఒక అడుగు ఇంత దూరం వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ కూడా చూడండి ఇది మంచిగా తీసుకో. ఇగో నేను చూపిస్తాను చూడు, నీడు ఉండకుంది. ఇగో పెదనేలు సామిది 2వ గేలు గీతలు, ఇగో 3, ఇగో 4, 5వ గేలు ఇగో ఇక్కడ 5 ఏళ్ళు ఉన్నాయి. ఇగో అయ్య పాదం. అవునవును, ఇగో దేవదేవుని పాదం పీठ పొడుగు. అసలు ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ ఈ రోజు మనం ఈ కళ్ళారా చూడలేము దేవుడు పని. అసలు ఎంతో పుణ్యం చేసుకుని పుణ్యం కట్టుకున్నాం మనం. చూడండి గైస్, దేవుడు పాదాలు అంటే ఎంత. అసలు కొంతమంది నమ్మరు దేవుడు ఉండంటే. దేవుడు ఉండని చెప్పడానికి ప్రత్యేకమైన నిదర్శనం ఇదే. దేవుడు ప్రూఫ్స్ మన ప్రతి ఒక్కరు మన కళ్ళకి అద్దె అంతా కనిపిస్తుంది. దేవుడు కనపడతాడు అంతే, నమ్మని వాళ్ళ కనపడాడు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ మొత్తము అంతా దేవుడు ఇక్కడ తిరిగి లేడీని కొట్టి ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా ఇది. సో మనం అంటే ఇప్పుడు చిన్నవాళ్ళం కావచ్చు, కనిపిస్తున్న తాత ఉన్నాడు కదా, తాతను అడిగి తెలుసుకుని అయితే ప్రతి ఒక్కటి మేము ముందుకైతే తీసుకొస్తున్న వీడియోలో.
చూడండి మన వీడియోస్ అయితే చూడండి, మేము చేసేది మీకు కరెక్ట్ అనిపిస్తే మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా మీకు దేవుడి గురించి, అసలు దేవుడి జీడికంటికి ఎందుకు వచ్చిండు, ఇక రాములవారి కూడా ఎందుకు వెలిసింది, ఇక లేడీ బండ్ ఎందుకు వచ్చింది, లేడీని ఎందుకు కొట్టిండు అని చెప్పి ప్రతి ఒక్కరు మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అందరికీ.